అట్రాక్షన్ మీరేనండి. అదేంటిది? అరే యాంకర్ ఏమో హీరోయిన్ లేదు, మేము మాత్రం యాంకర్ లేకుండా. అందరికీ నమస్కారం, నేను మాట్లాడతాను. ఈ ఖైదీ సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీ ఉంది. అని చాలా నార్మల్ గా స్టార్ట్ చేయాలని లేదు. మన ఫస్ట్ స్టోరీ చేసినప్పుడు స్టోరీ కనెక్షన్ మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రోహన్ గారు, వీళ్ళందరూ ఎంత మంచి వాళ్ళు అంటే రాగానే మీరు మా ప్రాజెక్ట్ లో రావడం చాలా బెనిఫిట్ అవుతుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓ మన లేకపోతే ఇప్పుడు ప్రాజెక్ట్ లేదన్నమాట అని ఒక ఫీలింగ్ వచ్చింది. కాకపోతే షూట్ ఎండ్ అయ్యే టైంకి ఆ ఫీలింగ్ తీసేశారు, మొత్తం గ్రౌండ్ లోకి వచ్చేసేలా చేశారు. ఎలా కూడా చెప్తాను, ఈ సినిమా నేను 5 days లో నా షెడ్యూల్ ఫినిష్ చేశాను. నా షెడ్యూల్ చాలా వరకు సినిమాలో ఉంది. సినిమా షూట్ అవుతున్నది కూడా నాకు ఇంత చెప్పారు, ఎలా ఫినిష్ చేస్తారని నా డౌట్. నా షెడ్యూల్ 5 days లో ఫినిష్ చేశారు, మిగిలినంతా 2-3 days లో ఫినిష్ చేశారు. సినిమా మొత్తం 9 days లో ఫినిష్ చేశారు. షూటింగ్ అవుతున్నప్పుడు మధ్యలో ట్రైలర్ రిలీజ్ చేసేసారు, దాని తర్వాత ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ చేసేసారు. ఇది అసలు నిజంగా జరుగుతుందా? ఇప్పుడు కూడా నమ్మకం లేదు. రిలీజ్ అయిన వరకు మనకి ఇప్పుడు మన సినిమా అయితే చూసేసాం ఓటీటీలో. రాజీవ్ ఓటీటీలో రిలీజ్ అయిన వరకు నేను కొంచెం సెటిల్ అవుతాను అన్నమాట. ఆయన సక్సెస్ పెట్టు కరెక్ట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ అండి. నేను ఇలా అయితే నేను ఎవరిని ఇప్పుడు సుజనా గారు, వికాస్ గారిని ఇప్పుడు చూస్తే నేను గుర్తుపట్టలేదు యాక్చువల్లీ. నేను అలాగని ఏంటి క్లాస్ గా నీట్ గా ఉన్నారు. షూటప్ ఎలా ఉండేవారంటే కాన్స్టెంట్ ఏదో ఆలోచించుకుంటూ ఫుల్ గా షాబీగా ఒక షాట్ ఈ షాట్ కొట్టేసుకుంటూ ఇప్పుడు ఇంత నీట్ డ్రెస్ అప్ అయితే నిజంగా గుర్తుపట్టలేకపోతున్నాను. సో ఇంత కష్టపడడం చూసి, ఇంత ఎఫిషియెంట్ గా వర్క్ చేయడం చూసి ఓకే మనకి కొంచెం అడ్వాంటేజ్ ఎలా ఉంది అనుకున్నా కానీ బయటకు చూపించలేదు. తర్వాత ఒక రోజు రోహన్ గారితో మాట్లాడారు, దేవ్ గారితో మాట్లాడారు. సరే వీళ్ళు సపోర్టింగ్ ది ప్రాజెక్ట్, రోహన్ గారు ఇన్స్పైరింగ్ స్టోరీ చేస్తున్నాం, which is very inspiring. Definitely ఆటో రిలీజ్ చేస్తున్నారు, 8 మంది సినిమాలు చూసాం. దేవ్ గారితో మాట్లాడారు, దేవ్ గారు చెప్పారు వాట్ దేవ్ గారు చెప్పారు. నేను అనుకున్నానండి, సరే వీళ్ళు బిజినెస్ పీపుల్, మనీ మైండెడ్ పీపుల్, సరే బాగానే సంపాదిస్తున్నారు, వెరీ గుడ్ అనుకున్నాను. కానీ వాట్ దే డూయింగ్ టు ద సొసైటీ ఈ స్పోక్ టు మీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో చెప్పారు, మాట్లాడారు, ఫ్లోలో మాట్లాడారు, ఏదో పొడి చేస్తున్నాం కూడా మాట్లాడలేదు. దాని తర్వాత ఒక 1 hour మైండ్ పని చేయలేదు. అంటే మీరు ఇది చేస్తున్నారా, నిజంగా ఇది చేస్తున్నారని అనిపించింది. ఇంకా ఆ రోజు మాట్లాడిన తర్వాత ఓకే నేను ప్రాజెక్ట్ రావడం వాళ్ళకి హెల్ప్ అయ్యిందో లేదో నాకు తెలియదు, నాకు మాత్రం చాలా హెల్ప్ అయింది. నేను చాలా నేర్చుకున్నాను, చాలా చూసాను. ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్.